ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీరు వాళ్లతో 1 మంత్ కలిసి పని చేయాల్సి ఉంటుంది. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ని చెప్పండి. మ్యామ్, హిస్టరీ ఆఫ్ ఏవియేషన్ ఇన్ ఇండియా అనే టాపిక్ మీద చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, కూర్చో. నెక్స్ట్. మ్యామ్, సూపర్ సోనిక్ ట్రావెల్ గురించి చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్. మ్యామ్, రైజింగ్ క్యూర్ ఫాస్టింగ్ ఏవియేషన్ ఇండస్ట్రీ చేద్దాం అనుకుంటున్నాను మ్యామ్. ఇంకా బెటర్ గా ట్రై చేయరేక. ఓకే మ్యామ్. ప్రీతి, నువ్వేంటి సైలెంట్ గా ఉన్నావు? సారీ మేడం, నాకు ఏ ఐడియాస్ రావడం లేదు. నువ్వు చాలా మారిపోయావు ప్రీతి. ఏమైంది నీకు? సంతోష్, నువ్వెప్పుడూ అందరికంటే బెటర్ గానే ఆలోచిస్తావు కదా. నీ ప్లాన్ ఏంటి? ఎస్ మ్యామ్, ఏవియేషన్ ఇండస్ట్రీలో లాస్ట్ 10 yearsగా ఎలాంటి చేంజెస్ జరిగాయా అని దాని మీద ఒక రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్ సంతోష్, ఇలాంటివి నువ్వు మాత్రమే చేయగలవు. గుడ్ సంతోష్, నేను డిసైడ్ చేశాను. మన డిపార్ట్మెంట్ నుంచి సెమినార్కి నిన్నే సెలెక్ట్ చేస్తున్నాను. హ్యాపీయే కదా? థ్యాంక్ యూ మేడం. రే సంతోష్, అదర కొట్టావురా మచ్చా. సంతోష్ అంటే ఏమనుకున్నావు? నాకంటే బెటర్ ఆప్షన్ ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మ్యామ్, ఐ హ్యావ్ ఎ టాపిక్. చెప్పమ్మా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఏవియేషన్. ఇప్పుడు ఉన్న ఏఐ ప్రోగ్రామ్స్ అన్నీ ఎయిర్లైన్స్ ఇండస్ట్రీస్ ఉపయోగించడం ద్వారా మనం మాట్లాడే అన్ని టాపిక్స్ గురించి, ఈవెన్ సంతోష్ మాట్లాడిన టాపిక్ లో ఉన్న ప్రాబ్లం గురించి, దానికి కావలసిన సొల్యూషన్ గురించి కూడా మనం ఆలోచించవచ్చని అనిపిస్తుంది మేడం. ఎక్సలెంట్ ఐడియా సల్మా, ఐ అప్రిషియేట్ దట్. థ్యాంక్ యూ మ్యామ్. సంతోష్ చెప్పిన టాపిక్ కంటే సల్మా చెప్పిన టాపిక్ చాలా బాగుంది. 100% వర్తబుల్ టాపిక్. సల్మా, నువ్వు కూడా సంతోష్తో పాటు ఈ సెమినార్లో పార్టిసిపేట్ చేయి. నేను నీ పేరు కూడా సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. ఇదేంట్రా మామా, నేనే గొప్ప, నాకు మించిన వాళ్ళు ఈ కాలేజీలో లేరు అనేవాడివి. ఇప్పుడు చూడు, నీకు పోటీగా సల్మా దిగింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రండి రండి, అందరూ తొందరగా రండి. ఎవరి ఫోన్లు వాళ్ళు తీసుకొని అందరూ లైన్లో నిలబడండి. త్వరగా వచ్చి నించోండి. ఆడవాళ్ళందరూ వచ్చారు కదా, మగవాళ్ళు ఎక్కడా? ఏమయ్యా, మీకు సపరేట్ చెప్పాలా? రాండి తొందరగా వచ్చి లైన్లో నిల్చోండి. నిల్చో. అమ్మా, లైన్లో ఉండు. లైన్లో నుంచయ్యా. ఆగు, ఏంటమ్మా నేరుగా లోపలికి వెళ్ళిపోతున్నావు? వెళ్ళి లైన్లో నిలబడు. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. నన్ను ముందు చెక్ చేసి పంపించేయండి. అదంతా కుదరదమ్మా, నువ్వు వెళ్ళి లైన్లో నించో. అది కాదండి, ప్లీజ్ అండి. అక్క, ఆవిడ గారిని ముందు పంపించండి. ఏదో అవసరం ఉందనుకుంటా. సరే, ఇక నించో. అవునరా బావా, సావిత్రి కొడుకు ఏమైంది? ఏదో లంగ్స్ ప్రాబ్లం అంట. రేపు ఆపరేషన్ అని కూడా చెప్పింది. లైన్లో ఉండండి. అందరూ వచ్చేసారా? వచ్చేసారు సార్. అమ్మా, లైన్లో ఉన్న అందరినీ బాగా చెక్ చేయి. అలాగే సార్. గో. పైపైన చెకప్ చేసి వదిలేయటం కాదు, బాగా నిదానంగా అన్ని చోట్ల చెక్ చేసి పంపించు. ఏంటి, వినపడుతుందా? తొందరపడి పంపించేసినావు అనుకో, అంతే. సరే చేస్తానులే సార్, నువ్వు పదమ్మా. అరే బావా, ఈ విశ్వగాడు మరీ అతిగా చేస్తున్నాడు రా. రే, వాడి గురించి అసలు పట్టించుకోకు. వాడొక వేస్ట్ ఫెలో. వాడి గురించి మనకెందుకు? చూడక్క, ఇది తీయమ్మా.
వెళ్తానక్క. నూరా అమ్మా. ఆ బయట కొంగు తీయమ్మా. అయ్యో దేవుడా, ఏంటిది ఇంత ఘోరం! అయ్యో దేవుడా, అయ్యో ఘోరం జరిగిపోయింది. ఏమైంది అక్క? అక్కడ లోపల ఏమైంది చెప్పానంది. అక్కడ ఆ రూమ్ లో పైన సెల్ ఫోన్ కెమెరా ఆన్ చేసి పెట్టారక్క. ఆడవాళ్ళని చెక్ చేస్తుంటే వీడియో తీస్తున్నారక్క. ఏం చెప్తున్నావు ఆనంది? అవునక్క, నేను చెప్పేది నిజం. లోపల కెమెరా ఉంది, రండి చూపిస్తాను, రండి. అక్కడ చూడక్క. ఏంటక్క ఇది? వీళ్ళకి మనస్సాక్షి లేదా? ఇన్ని రోజులుగా ఇలా జరుగుతుందో తెలియలేదక్క. ఇప్పుడు ఏం చెయ్యాలి? మన పరువంతా పోయింది. జయంతక్క, ఏమైందక్క? మీరు లోపలికి రావద్దు, వెళ్ళండి వెళ్ళండి. ఏ నువ్వు కట్టనే. ఏంటక్క ఇది? మన మీద నమ్మకం లేకనే కదా వీళ్ళు మనల్ని చెక్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలా జరిగితే మనం ఏం చేయాలి? వీళ్ళని ఏమైంటుందిరా బావా? ఏ పోకిరి వేదవరా ఈ పని చేసింది? మీకు అక్క చెల్లెళ్ళు లేరా? ఇలా కెమెరాతో వీడియో తీయడానికి మీకు మనసు ఎలా వచ్చిందిరా? ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు చేసుంటారు. తప్పుకోండి తప్పుకోండి. మీ డ్యూటీ టైం అయిపోయిందిగా. చెక్ చేయించుకుని ఇంటికి వెళ్లకుండా ఇంకా ఏం చేస్తున్నారు ఇక్కడ? సార్, లేడీస్ ని చెక్ చేసే రూమ్ లో ఎవరో పనికిమాలిన వెదవా సెల్ ఫోన్ పెట్టి రికార్డ్ చేస్తున్నాడు సార్. ప్రతిసారి మమ్మల్ని తప్పుపడుతూనే ఉంటారు కదా, దీనికి ఇప్పుడేం సమాధానం చెప్తారు మీరు? పొట్టకుటి కోసమే కదా ఇక్కడ పనిచేస్తున్నాం. మా పరువు మర్యాదలు పోగొట్టుకోవడానికా ఇక్కడికి వచ్చాం? చాలా అవమానంగా ఉంది సార్. ఈ విషయం మా అమ్మ నాన్నలకు తెలిస్తే ఉరేసుకొని చచ్చిపోతారు సార్. ఈ విషయం బయటికి తెలిస్తే మేము ఎలా తలెత్తుకుని తిరగాలి సార్? మా జీవితం నాశనం అయిపోయింది సార్. తప్పు చేసిన వాడు ఇక్కడే ఉన్నాడు సార్. వాడెవడో కనిపెట్టి శిక్షించాలి. లేకుంటే మేమెవ్వరం ఎక్కడికి వెళ్ళం, ఇక్కడే ఉండి నిరాహార దీక్ష చేస్తాం. అవును, నిరాహార దీక్ష చేస్తాం. ఆపండి. ఆ ఫోన్ ఎవరి దగ్గర ఉంది? నా దగ్గరే ఉంది. ఈ సెల్ ఫోన్ పెట్టింది ఎవరో తెలిసేంత వరకు ఎవరిని ఇక్కడి నుంచి బయటికి పంపను. ఎవరు రేపు పని చేసింది? ఏంటో బావా, అంతా అయోమయంగా ఉంది. వాడెవడో తెలిస్తే మాత్రం వాడిని వదలను. జీవితాంతం బాధపడేలా చేస్తాను. అందరూ లైన్లో నిలబడండి. వెళ్ళండి. లైన్ లో నిలబడండి. లైన్ ఏ విశ్వ, ఇట్రా. సార్. నువ్వు వెళ్ళి తలుపులోసి. అలాగే సార్. పో. వెళ్ళు వెళ్ళు, పో. సార్ సార్, ఇప్పుడు ఏం చేద్దాం? నేను విచారించినా? రేయ్, నువ్వేమన్నా పెద్ద మనగాడువా? వెళ్ళి లైన్లో నిలబడు. ఏయ్, నిలబడరా, పో. రేయ్ వెదవల్లారా, పని చేయడానికి వచ్చారా లేక ఆడవాళ్ళని వీడియోలు తీయడానికి వచ్చారా? ఏంట్రా దొంగ ముఖాలేసుని చూస్తున్నారు? ఈ సెల్ ఫోన్ ఎవడు పెట్టాడో నాకు ఇప్పుడే తెలియాలి. అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూశారో మీ జీవితంలో కోలుకోలేని పరిస్థితి తీసుకొస్తా.
ఈ తప్పు ఎవరు చేశారో వాడే వచ్చి ఒప్పుకుంటే వాణ్ణి క్షమించి వదిలేస్తాను. నేనే కనిపెట్టాననుకో, వాణ్ణి సామాన్యంగా వదలను. కాళ్ళు చేతులు కట్టేసి నరకం చూపిస్తా. అది ఎవరు చేశారో నాకు తెలుసు సార్.